దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానం చేసుకుంటుండగా ఈరోజు మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన శ్రమపడి ఆయన మరణించారు అంటే ప్రభు వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములను కీర్తనలను నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. కనుక ఇక్కడ యేసు క్రీస్తు వారి యొక్క జీవితమందు ఆయన సంబంధించి అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినాయి. ఎందుకంటే ఆయన పుట్టుకను గురించి చెప్పబడ్డ ప్రవచనాలు అనేకం ఉన్నాయి. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎందుకు పుట్టాలి అనేది జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మరి జీవించాలనేది కూడా ప్రవచించబడ్డది. ఆ తర్వాత ఆయన ఎలాగా మరి శ్రమ పొందాలన్నది రాయబడింది. ఆయన చేయవలసినటువంటి పరిచర్య ఎలా ఉంటుందని రాయబడింది. ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన ఆయన యొక్క పాతి పెట్టడాన్ని గురించి, తిరిగి తర్వాత ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా బైబిల్లో ప్రవచించబడింది. ఈ ప్రవక్తల ప్రవచించేటువంటి సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో తేటగా జ్ఞాపకం చేయబడతా వస్తుంది. అయితే ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరి మన కొరకు శ్రమపడ్డారు, చనిపోయారని మనం చూసినట్లయితే దేవుని లేఖనాల్లో ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం నందు 12, 13 వచనాల్లో మనకి కావున క్రీస్తు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచులకై గవిని వెలపుల శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలపులకి ఆయన యుద్ధకు వెళ్ళదము. చాలు. ఏమన్నాడు ఇక్కడ? యేసు క్రీస్తు వారి లోకంలోకి ఎందుకు వచ్చారంటే ఆయన తన ప్రవచనాలను, తన కొరకు పలికిన ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చారు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చారు. లోకాన్ని అంటే మానవాళిని తిరిగి పరిశుద్ధపరిచి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన వచ్చాడని చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజున ఆయన చనిపోవటాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ చనిపోయాడట ఆయన? యేసు క్రీస్తు వారు శిబిరమునకు వెలుపట దహించబడెను అని రాస్తున్నాడు. ఎందుకని ఇక్కడ శిబిరానికి వెలుపల దహించబడ్డాడు, లేకపోతే శిబిరానికి వెలుపల ఆయన సిలువ వేయబడ్డాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునిలో వాక్యమందు అనేకమైన సత్యాలు మనకి సెలవివ్వబడతా వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చారని చెప్పుకున్నాము? ఆయన మన పాపములను తీసివేయటానికి పాప పరిహారార్థ బలిగా అర్పించబడటానికి వచ్చాడు అని చెప్పుకుంటున్నాం. ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన వచ్చాడంటే ఆ పాప పరిహారార్థ బలి ఎలాగైతే చేయబడుతుందో అలాగే ఆయన కూడా చేయబడాలని దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. మనము చూసినట్లయితే నిర్గమాకాండమందు 29వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాల వరకు దేవుడు మోషేతో ఈ మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని ఆ వేలితో బలిపీఠపు కొమ్ముల మీద నిమిరి చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు ఆంత్రములను, ఆ కప్పుకున్న కొవ్వంతటిని, కలేజం మీద వపను, 2 మూత్ర గంధులను, దాని మీద కొవ్వును నువ్వు తీసి బలిపీఠం మీద దహించవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైనటువంటి బలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మోషేకి సెలవిచ్చినప్పుడు బలి అనేకమైనటువంటి బలులు మనం చెప్పుకున్నాం చాలా పర్యాయాలు. బైబిల్లో
5 రకాల బలులు మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి. అవి మనం మాట్లాడుకున్నాం. అయితే 5 రకాల బలుల్లో ఒక ప్రత్యేకమైన బలి ఏదయ్యా అంటే పాప పరిహారార్థ బలి అని చెప్తున్నాడు. ఎందుకనంటే పాపము చేత మనుషులందరూ కూడా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు కనుక వారి జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని పరిహారం చేసి తిరిగి పరిశుద్ధులుగా చేయబడి దేవుని దగ్గరికి తీసుకురాబడాలంటే వారి కొరకు బలిని అర్పించమని చెప్పాడు దేవుడు. ఆ బలిని అర్పించినప్పుడు ఏం చేయాలట? ఆ బలిని ఎక్కడ వధించాలని చెప్పాడు? ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గర. బలిని ఎక్కడ దాన్ని వధించాలన్నాడు? ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర దాన్ని వధించాలట. అందుకొరకే యేసుక్రీస్తు వారిని పట్టుకొని వచ్చిన తర్వాత ఆయన్ని కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారట. అలాగ కొట్టినప్పుడు ఆయన ఎక్కడ కొట్టారయ్యా అంటే ప్రధాన మందిరం అంటే ఆ యొక్క అధికారి యొక్క మందిరం దగ్గర కొట్టారు అని చెప్తున్నారు. ఆయన కొట్టిన దగ్గర గబాతా అని దానికి పేరు అన్నారు. గబాతా ఆయన్ని కొట్టారు. ఆయన కొట్టి ఆయన ఏం చేశారంటే రక్తాన్ని అక్కడ ఒలికేటట్లుగా చేశారు అని రాస్తున్నాడు. ఆయన కొర్రాలతో కొట్టినప్పుడు ఆ రక్తం అంతా కూడా కారింది. అలాగా వీపంతా కూడా చాలాలాగా దున్నపడి రక్తం అక్కడ కార్చబడింది. ఆ యొక్క చుట్టూ కూడా ఏమైందట? రక్త సిక్తమైపోయింది అని బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనకు రాయబడతా వచ్చిందన్నమాట. అయితే ఆ గబాతా అనేటువంటి స్థలము దగ్గర ప్రభువారిని శిక్షించడం జరిగింది. జాగ్రత్తగా గమనించినప్పుడు పాప పరిహారార్థ బలిని అక్కడ వధించాలి, అక్కడ రక్తం కార్చాలన్నాడు. ఆ రక్తాన్ని కార్చినాక ఏం చేయాలి? దాన్ని తీసుకుని వెళ్ళి బయట దాన్ని కాల్చివేయాలని చెప్తున్నాడు. అదే నిర్గమకాండంలో 33వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటే అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకెళ్ళి పాలెమునకు దూరముగా అది వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టాను. యెహోవాను వెతుకు వారందరూ పాలెమునకు వెలుపల ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మోషే ఏం చేశాడంట? లోపల ఉన్నటువంటి ఆ గుడారాన్ని తీశాడు. ఆ గుడారాన్ని తీసి ఎక్కడ వేశాడు? పాలెముకి వెలుపల కొంచెం అవతలకి ఆ గుడాన్ని వేశాడట. ఆ గుడారాన్ని వేసి ఏం చెప్పాడంటే యెహోవాను వెతుకు వారందరూ కూడా ఏం చేయాలంట? ఆ పాలెము వెలుపల ఉన్నటువంటి గుడారము దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేవారుగా ఉండాలి అని ఇక్కడ మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పాప పరిహారార్థ బలిని తీసుకెళ్ళి ఎక్కడ వాళ్ళు దహించాలి? పాలెముకి వెలుపల దహించాలి. అందుకొరకే బయట దాన్ని గుడారాన్ని వేసి అది కూడా ప్రత్యక్షపు గుడారం అని దానికి పేరు పెట్టాడు అని ఇక్కడ మరి దేవుని యొక్క లేఖనాల్లో మోషే ద్వారా మనకు రాయబడతా వచ్చిందనమాట. అపోస్తులు కూడా ఈ మాటని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయం 18వ వచనంలో అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చను. ఏం చెప్పాడంట? ప్రవక్తల నోట విషదపరిచిన ప్రతి దాన్ని కూడా ఇలాగున ప్రభు నెరవేర్చాడు. ఎలాగా? పాలెముకి వెలుపల వధించబట్టు అంటే కాల్చివేయబట్టు. వధించడం ఎక్కడ? గుడారానికి లోపల ఉన్నటువంటి గుడారానికి ద్వారం దగ్గర గబాతా అనేటువంటి స్థలములో ఆయన కొట్టారు. రక్తం అంతా కార్చారు. ఆ రక్తము కార్చిందాక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి తర్వాత పాలెముకి వెలుపలకు వెళ్ళారు అని మాట్లాడుతున్నారు. అందుకొరకే ఇది జాగ్రత్తగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు కూడా ఒక ఉపమానాన్ని చెప్పుకుంటా వచ్చారు. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 1లో ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమంటే ద్రాక్ష తోట గురించి ప్రభువారు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే ఒక మరి యజమాని ద్రాక్ష తోట నాటుకున్నాడు. దాన్ని గుత్తకి ఇచ్చాడటంటే కౌలుకి ఇచ్చాడు. అయితే కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు తీసుకున్నవాడు ఏం చేశాడంట? ఎవరు ఎప్పటికి కూడా దానికి రావాల్సిన ఫలాన్ని ఇవ్వకపోవడం వల్ల దాని కొరకు కౌలు కొరకై పంపించాడట సేవకుల్ని.
పని వాళ్ళని పంపించాడు, దాసులను పంపించాడట. ముందుగా దాసులను పంపితే ఏం చేశారు? వాళ్ళు పట్టుకొని కొట్టారట, అవమానపరిచారట, తర్వాత కొట్టారట, తర్వాత చంపే వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా భయంకరంగా వాళ్ళని హింసించారట. అప్పుడు రాజు ఏమనుకున్నా అంటే, ఇదిగో వీళ్ళు పనివాళ్ళు కాబట్టి ఇలా చేశాడు కనుక నా సొంత కుమారుడిని పంపిస్తాను, నా కుమారుడిని గౌరవించి అతనికి ఆ రావాల్సిన సమస్తం కూడా ఇచ్చి పంపిస్తారనుకొని ఆ కుమారుడు పంపించాడట. ఆ కుమారుడు పంపించినప్పుడట 39వ వచనం చదవండి. ఇప్పుడు 21వ అధ్యాయం మత్తయి సువార్తలో అతని పట్టుకొని ద్రాక్ష తోటకు వెలుపట పడవేసి చంపిరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశారట? ద్రాక్ష తోటకి వెలుపట పడవేసి చంపారు. ఎందుకంటే ద్రాక్ష తోట అనేది ఏదయ్యా అంటే యెరూషలేము పట్టణం. ద్రాక్ష తోట నా వనం అంటాడు దేవుడు, అది నా పరిశుద్ధమైన పట్టణం అంటాడు. కనుక పాప పరిహారార్థ బలిని ఎప్పుడు కూడా లోపల దహించడానికి వీలు లేదు. ఎందుకంటే పాపం కోసం వదిలించబడ్డది అది. అందువల్ల దాన్ని పాలానికి వెలుపల దేవుని చేత ఉపదేశించబడినటువంటి ఆ మోషే రెండోసారి గుడారాన్ని తీసుకెళ్ళి బయట వేశాడు కనుక అక్కడే దాన్ని దహించాలి, అక్కడ దాన్ని దహించాలి. దాని రక్తం అయితే ఇక్కడ కాల్చాలి కానీ దీన్ని ఇక్కడ వధించాలి కానీ అక్కడ తీసుకెళ్ళి కాల్చివేయాలన్నమాట. అందువల్ల ప్రభువు కూడా అదే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కుమారుడిని పట్టుకెళ్ళి రాజు కుమారుడిని తీసుకెళ్ళి యజమాని కుమారుడిని తీసుకెళ్ళి ఏం చేశారంట? ద్రాక్ష తోటకు వెలుపల పడవేసి అతన్ని చంపారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అతన్ని చంపారు. అందుకనే ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను కూడా వెలుపట తీసుకెళ్ళి చంపబడతాను, నేను కూడా పెద్దలకు అప్పగించబడతాను. అదిగో నేను వారికి అప్పగించబడినప్పుడు వారు నన్ను హింసిస్తారు, వారు నన్ను పట్టుకొని కొడతారు, నన్ను చంపుతారు, నన్ను సిలువ వేస్తారని చెప్పాడు ప్రభువారు ముందుగానే. అనేక పర్యాయాలు యేసుక్రీస్తు వారు ఆయనకి జరగబోయేటువంటి ఈ యొక్క శ్రమలను గురించి లేకపోతే నిర్గమము అని మాట్లాడుకున్నాం. యేసు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు ఆ యొక్క కొండ మీదకి ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు వచ్చారు. ఒక పక్క మోషే, రెండో పక్క ఏలియా, వారిద్దరూ వచ్చారు. వారిద్దరు దేనికి సాదృశ్యమో? మోషే ఏమనో ధర్మశాస్త్రాన్ని తెచ్చినవాడు, ఏలియా ప్రవక్త అయినటువంటి వాడు. మధ్యలో ఈయనెవరు? యేసుక్రీస్తు వారు. ఆయన రాజు కదా, ఆయన రాజు, ఆయనే ప్రవక్త, ఆయనే రాజు, ఆయనే యాజకుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే నాకు ఇలాగ జరగబోతుందని అనేక పర్యాయాలు క్రీస్తు వారు వారికి వెల్లడి చేశారు. వారికి వెల్లడి చేసినప్పుడు వారికి అర్థం కాని విషయాలు శిష్యులకి. ఆ తర్వాత ప్రభువు మరలా చివరికి ఏం చెప్తా అంటే, నేను వధించబడతాను, నేను చంపబడతాను, ఇగో నేను ఆలయానికి వెలుపల తీసుకెళ్ళి సిలువ వేయబడతానని ప్రభువు కూడా బోధించినటువంటి, ఆయన వివరించినటువంటి అనేకమైన విషయాలు దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని అక్కడ కొట్టిన తర్వాత బయటికి తీసుకెళ్ళేది లేటగా మనకి ఇక్కడ రాసుకున్నారు. యోహాను సువార్తలో 19వ అధ్యాయం నందు 13వ వచనం దగ్గర నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబాతా అని పేరు. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని ఈదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయమని కేకలు వేసింది. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకుడు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని. అప్పుడు సిలువ వేయబడ్డకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయి
ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన్ని బయటికి తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి? పాలయానికి వెలుపలకి తీసుకొని వెళ్ళారు. ఎందుకనయ్యా అంటే పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆ రక్తాన్ని అక్కడ కార్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ శరీరం అంతా కూడా తీసుకెళ్ళి బయట దహించబడాలి. అదే ఇందాక మనం చదివినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నారు. చూడండి మాటని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోని ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరమును శిబిరమునకు వెలుపట దహించబడెను. ఏమన్నాడు ఇక్కడ? ఏ పశువు యొక్క రక్తమైతే పాప పరిహారార్థ బలిగా ప్రధాన యాజకుడు తీసుకొని వస్తాడో ఆ పశువు యొక్క శరీరాన్ని, ఆ కళేబరాన్ని పాలయానికి వెలుపల దహించాలి. అందుకొరకే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారు ఏం చేశారట? ఆయన తన స్వరక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడని రాస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాడట. ఒకేసారి ఆయన అనేకుల యొక్క పాపముల నిమిత్తము శాశ్వతమైనటువంటి నివారణ జరిగించడానికి అని చెప్తున్నాడు. ఒకేసారి ఆయన దాన్ని జరిగించడానికి 9వ అధ్యాయం ఇప్పుడు 12వ వచనం అంటున్నాడు కదా, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతోనే ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధ స్థలములో ఒక్కసారి ఆయన ప్రవేశించాడు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఏ ప్రధాన యాజకుడైతే ఆ పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి ఆ పశువు యొక్క గొర్రె యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు, ఆ యొక్క పశువు యొక్క కళేబరాన్ని పాలయానికి వెలుపల దహించాలి. ఇప్పుడు ఎవరు వధించబడ్డారు పాప పరిహారార్థ బలిగా? యేసుక్రీస్తు వారు. ఎవరి రక్తం లోపలికి తీసుకొని ఆయన ప్రవేశిస్తున్నాడు? ఆయన రక్తాన్ని. ఎందుకని? తన స్వరక్తము చేత అన్నాడు. ఏమన్నాడు? తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని చెప్తున్నాడు. ఒకేసారి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు ఆయన. కనుక ఆయన ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో తన రక్తాన్ని తీసుకొని ప్రవేశించాడు. కనుక ఇప్పుడు ఆయన శరీరము, ఆయన కళేబరము ఎక్కడ దహించబడాలి? పాలయానికి వెలుపల దహించబడాలి. ఆ రక్తం అనేది కోడెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం అది. కానీ ఇప్పుడు వాటి ద్వారా శాశ్వతమైనటువంటి పరిహారం జరగట్లేదు. కనుక ఒకేసారి తన యొక్క రక్తాన్ని తీసుకొని, తన స్వరక్తాన్ని తీసుకొని ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. పరిశుద్ధ స్థలంలో మాత్రమే కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే నేరుగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. అది 10వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆయన రక్తం వలనే పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. హల్లెలూయా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు, గొప్ప యాజకుడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడంట? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తున్నాడు. పరలోకములోనికే, దేవుని యొద్దకి ఆయన వెళ్ళి మనము కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడట? నేరుగా దేవుని యొద్ద చేరుకోవటానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది అని చెప్తా వచ్చాను. కనుక ఇప్పుడు ఆయన వధించబడినటువంటి వాడు. కారణం ఏంటంటే లేఖనాల ప్రకారం, అంటే ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారముగా పరిశుద్ధమైనటువంటి
దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా యేసు క్రీస్తు వారు ఇప్పుడు పాప పరిహారార్థ బలిగా ఆయన వధించబడ్డాడు. పాప పరిహారార్థ బలిగా వధించబడినటువంటి ఆ రక్తమేమను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర ఒలికించాలి, అక్కడ వధించాలి దాన్ని. అందుకని గబాతా అని పిలువబడ్డటువంటి స్థలంలో ఆయన కొట్టారు. అక్కడ రక్తం కార్చబడింది. ఆ రక్తం కార్చిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకొని ఇప్పుడు పాదానికి వెలుపల అక్కడ కూడా ఏముంది అక్కడ గుడారం ఉంది. మోసే ఈ లోపల వేసిన గుడారాన్ని తీసి ఏం చేశాడు? పాదానికి వెలుపల గుడారం వేశాడు. కాబట్టి ఎవడైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, యెహోవాని ప్రత్యక్షం చేసుకోవాలంటే, యెహోవా దగ్గరికి వెళ్ళి రావాలంటే అక్కడికి వెళ్ళి రావాలని చెప్పాడు. అందుకొరకే ఇప్పుడు ప్రభువారి యొక్క శరీరము ఎక్కడ మరి ఆ ఎండలో వేలాడబడింది. ఎక్కడ? పాదానికి వెలుపట గొల్గోతా. ఏమన్నాడు? ఆ స్థలానికి పేరు పెట్టేదేమని గొల్గోతా. గొల్గోతా అంటే ఏంటి? కపాలం ఆకారంలో ఉంది కనుక అది కపాల స్థలం అని పిలువబడేది. ఆ గొల్గోతా అనేటువంటి స్థలములో ప్రభువారు అక్కడ సిలువ వేయబడ్డారు. అక్కడ ఆయన సిలువలో వేలాడాడు. ఎప్పటి నుంచి? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు అక్కడ సిలువలో వేలాడుతూ ఆయన ఆ ఎండలో కాలిపోయాడు. ఏమన్నాడు? తన శరీరాన్ని, అంతరేంద్రియాలని, లోపల ఉన్నటువంటి కొవ్వును, పేడను, మూత్రపిండాలని అన్నిటిని కూడా పాదానికి వెలుపల కాల్చివేయాలి అని చెప్పారు. ఇప్పుడు శరీరంలో నుంచి ఏమి ఒలికించబడింది? రక్తం ఒక్కటే గబాతా అనే స్థలం దగ్గర ఒలికించబడింది. ఇప్పుడు మిగిలిన శరీరం అంతా కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? పాదానికి వెలుపలకు తీసుకెళ్లారు. ఆ పాదానికి వెలుపలకు తీసుకెళ్ళి గొల్గోతా అని పిలువబడ్డటువంటి కపాల స్థలం అని పిలువబడ్డటువంటి ఆ స్థలములో ఆయనను సిలువ మీద వేలాడేశారు. సుమారుగా ఆయన మరి 9 గంటలు, సుమారుగా ఆయన 9 గంటలు ఆ సిలువలో వేలాడాడు. ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన ఆ సిలువలో వేలాడుతూ అనేకమైనటువంటి మాటలు చెప్పాడు. 7 ఆఖరి మాటలు మాట్లాడారు. అది అయిపోయిన తర్వాత, సమాప్తమైందని చెప్పిన తర్వాత అక్కడ ఆయన పూర్తిగా ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి ఆయన అక్కడ చనిపోయినాక, అక్కడ చనిపోయారు. ఆయన చనిపోయినాక ఏమైందంటే, చంపబడినటువంటి వాడు, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పి విద్యోపదేశకాండంలో రాయబడతా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ వేలాడాడు? మ్రాను మీద. మ్రాన్ అంటే ఏంటి? ఒక కర్ర, అది ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర, దాని మీద ఆయన వేలాడాడు. ఆ మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడైనటువంటి వాడు ఇప్పుడు లోపల దహించకూడదు. పరిశుద్ధమైన పట్టణం అని పిలుస్తారు యెరూషలేముని. పరిశుద్ధమైన దేవాలయం అంటారు. కనుక పరిశుద్ధమైన దేవాలయం ఉంది కనుక అది పరిశుద్ధమైన పట్టణం. కాబట్టి ఆ పట్టణములో శాపగ్రస్తమైంది దహించకూడదు. శాపగ్రస్తమైన వారిని అక్కడ చంపకూడదు. అందుకొరకే మనము అపోస్తలుల కార్యాల్లో జాగ్రత్తగా చూసినప్పుడు 7వ అధ్యాయంలో 58వ వచనంలో స్టెఫన్ అనే ఆ భక్తుడు ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. ఆ కొట్టి చంపినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు సార్? పాదానికి వెలుపలకు తీసుకెళ్ళారు. చూడండి ఆ మాటని. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 58వ వచనంలో, పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒకరి యొద్ద యవ్వనుని పాదముల యొద్ద ఆ వస్త్రములను పెట్టిరి. గమనించారా? ఇప్పుడు స్టెఫను అంటే యేసు ప్రభువారిని నమ్మినప్పుడు, యేసు ప్రభువారిని నమ్మి ఆయన కొరకు మొట్టమొదట హతసాక్షిగా చేయబడినటువంటి వాడు స్టెఫను.
అయితే ఆ స్టెఫను ఏం చెప్పాడు? అదిగో దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు, ఆకాశం తెరవబడింది, దూతలు నాకు కనపడుతున్నారు, దేవుని యొక్క ధవళ సింహాసనం నాకు కనపడతా ఉంది, దేవుడు దాని మీద ఆశీనుడై ఉంటే ఇప్పుడు క్రీస్తు అనేటువంటి ఈయన మన యొక్క విమోచకుడు యేసుక్రీస్తు వారిని పిలువబడినటువంటి ఆయనట ధవళ సింహాసనం మీద కూర్చొని తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడని చెప్పాడు. ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, శాస్త్రులకి, ఆ యొక్క యాజకులకి, ప్రధాన యాజకులకి చాలా కోపం వచ్చిందట. వారందరూ కూడా పళ్ళు కొరికి వస్త్రాలు చుట్టుకొని ఇక వీడు బయటికి తీసుకుపోనండి, ఆలయానికి వెలుపలకి నెట్టుకొని వచ్చి ఆలయం వెలుపల రాళ్ళు పెట్టి ఆయనను కొట్టి చంపారు. ఎందుకు? ఆయన శాపగ్రస్తులని పిలువబడతాడు. ఎందుకంటే దైవ దోషం చేశాడు. దేవుడు నాకు కనపడుతున్నాడంటే దైవ దోషం, దేవుడిని చూశానంటే దైవ దోషం. గమనించాడు. ఇప్పుడు దేవుడు సింహాసనం ఉన్నాడు, దేవుడు దూతలు ఆయన ఎదురుగా ఉన్నారు, ఆకాశం తెరవబడతా ఉంది, ఆకాశం తెరవబడితే పైనుంచి అంతా కనపడతా ఉంది నాకు, అక్కడ యేసు ప్రభువు నిలబడి ఉన్నారని చెప్తా ఉంటే వాళ్ళకు చాలా కోపం కలిగి వస్త్రాలు చింపేసుకున్నారు. యేసు ప్రభువు కూడా తండ్రి నన్ను పంపాడు, నేను తండ్రి ఒకటే అని చెప్పాడు ఆ పిలాతు ఎదురుగా ఉన్నప్పుడు. అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడు? ఆ వస్త్రాన్ని చింపేసుకున్నాడు ఆ యొక్క యాజకుడు. వాస్తవానికి యాజకుడు అనేవాడు ఎప్పుడు కూడా వస్త్రాలు చింపుకోకూడదు. గమనించారా? బైబిల్లో యాజకుడు వస్త్రాలు చింపకూడదు, వస్త్రాల్ని చింపి పడేయకూడదు. అలాంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు వాస్తవాన్ని. కానీ ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు విని, స్టెఫను చెప్పిన మాటలు విన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు వస్త్రాలు చింపేసుకొని ఆ స్టెఫన్ని బయటికి లాక్కొని వచ్చారు. ఎందుకంటే శాపగ్రస్తుడు, వాడిని లోపల చంపకూడదు. అందుకని బయటికి తీసుకొని వచ్చి ఆలయానికి వెలుపల రాళ్ళు పెట్టి కొట్టి చంపారు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాము. అందుకొరకే యేసుక్రీస్తు వారిని ఆ యొక్క ఆలయానికి వెలుపల తీసుకొని వచ్చారు. కారణం ఏంటంటే మన పాపాలు అన్నీ ఆయన మీద మోపాడు దేవుడు. కనుక ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? పాపిగా చేయబడ్డాడు. పాపిని చంపినప్పుడు వాడు శాపగ్రస్తుడు. కనుక శాపగ్రస్తుడు లోపల పరిశుద్ధ పట్టణంలో చంపడానికి, దహించడానికి వీల్లేదు. అందుకని పాలయానికి వెలుపలకు తీసుకొని వచ్చారు. పాలయానికి వెలుపలకు తీసుకొని వచ్చి ఆ పాలెము వెలుపల ఆ ప్రభువును సిలువ వేశారు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాము. అందుకొరకే మరి యేసు ప్రభువారిని మరి బయటికి తీసుకొని వెళ్ళి ఆ సిలువ వేశారు. అక్కడ ఆయన సుమారు 9 గంటలు ఆ సిలువలో వేలాడి ఆ రక్తమంతా ఒలికించాడు గబాతా అనేటువంటి దగ్గర. మిగిలిన రక్తం అంతా కూడా, మిగిలిన రక్తం కారిపోయింది. ఆ తర్వాత ఆయన దప్పి కొన్నాడు. ఆ దప్పి కొరకు ఆయనకి ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. దాన్ని పుచ్చుకొని ఆయన తీసుకోకుండా, అంటే నోటి దగ్గర పెట్టారు కనుక అది చేదు కనుక దాన్ని నోటికి తగలంగానే దాన్ని వద్దని పక్కకి నెట్టివేసి ఏం చేశాడు? తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించేశాడు. ప్రాణాన్ని అప్పగించిన తర్వాత ఆయన తలవాల్చి మరణించును అని రాశారు. కనుక మరణించినప్పుడు ఏమైందంటే ఆ మాను మీద వేలాడేటువంటి శాపగ్రస్తుడు సాయంకాలము దాటే తర్వాత అక్కడ ఉండకూడదు. ఆ సిలువలో వేలాడిన ప్రభువు 9 గంటలు ఆయన ఎండకి మాడిపోయాడు. ఆ గాయాలన్నీ కూడా ఎండిపోయింది. ఆయన శరీరం అంతా, కొవ్వంతా కూడా ఏమైపోయింది? కరిగిపోయింది. 1 గంట సేపు భారీ ఎండలో మనం నిలబడితే ఏమవుతుంది? చెమటలో పడుతుంది. మనకి ఎంత చెమట పట్టిందంటే దాని అర్థం తెలుసా? మన లోపల అంత కొవ్వు కరిగింది. అయితే ప్రభువారు మన పాపాలు మోసుకొని ఆ పాప భారమంతటిని కూడా ఆయన మోసి వధించబడిన వాడే ఆయన బయటికి తీసుకెళ్ళి
పాలెనికి వెలుపల ఆ సిలువ మీద బలిపీఠం మీద, అంటే సిలువ అంటే ఏంటి? బలిపీఠానికి గుర్తుంది. ఆ బలిపీఠం మీద వేలాడవేయబడ్డాడు. ఆయన దహించబడ్డాడు. ఎలాగా? ఆ ఎండలో మాడిపోయాడు. ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ప్రాణం విడిచిపెట్టాక వారు ఆ శరీరాన్ని ఆ కర్ర మీద ఉంచడానికి వీల్లేదు. సాయంకాలం వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, సాయంకాలం అయినప్పుడు చనిపోకపోతే కాళ్ళకు ఉన్నటువంటి నరాలను తెగ్గొడతారు. ఒకవేళ దిగి పారిపోకుండా గిలకలను ఇరగొడతారు. ఎందుకంటే గిలకలు తెగ్గొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నిలబడటానికి అవకాశం ఉండదు. పాదం లేకపోతే మనం నిలబడలేం. అందుకని పాదాన్ని కాలు నుంచి వేరు చేస్తారు. అది ఇరగొట్టినప్పుడు నిలబడే అవకాశం ఉండదు. అది ఇరగొట్టినప్పుడు పైన ఆ మెయిన్ నరం తెగిపోతుంది. రక్తం ఎక్కడ ఉన్నా కానీ అది కారిపోతుంది. తర్వాత చచ్చిపోతారు. అందుకని తర్వాత ఇద్దరు దొంగలు కూడా ఏం చేశారు? వాళ్ళు కాళ్ళను తెగ్గొట్టారు. యేసు ప్రభా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో చనిపోయాడు అనుకొని ఆయన్ని విడిచిపెట్టారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మన కొరకు ఆయన పాప పరిహారాంత బలిగా అర్పించబడి, మరి దేవుని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారము వాకిలి దగ్గర ఆయన రక్తాన్ని చిందించి, ఆ రక్తము తన స్వరక్తాన్ని తీసుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ప్రవేశించి, ఇప్పుడు మన కొరకు ఆయన ఏం చేశాడు? బలి పశువుగా పాలెనికి వెలుపల దహించబడ్డాడు. అందుకొరకే ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు కదా, కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవుని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన వద్దకు వెళ్ళుదుము. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? మోషే ఏం చెప్పాడు? ఎవడైనా యెహోవాను దర్శించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలట? శిబిరము బయట ఉన్నటువంటి గుడారం దగ్గరికి వెళ్ళాలంట. కనుక ఇప్పుడు మనం ప్రభువును చూడాలంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన శ్రమల్లో మనం పాలు పొందాలంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? శిబిరము వెలుపల ఉన్నటువంటి ఆ పాలెము, అంటే పాలెనికి వెలుపల ఉన్నటువంటి ఆ స్థలములోనికి మనం వెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభువారు దాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఆయన శ్రమ పడ్డాడు, ఆయన మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి ఆయన పునరుద్ధానుడుగా లేపబడ్డాడు. కనుక మనందరం కూడా ఆయన్ని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పాలెనికి వెలుపలికి వెళ్ళాలి. అందుకని ప్రభువు చెప్పిన ఒక మాట, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నా వెంబటే రావాలని కదా. మనం ఉపేక్షించుకోవాలట, మన సిలువెత్తుకోవాలట, అప్పుడు ఆయన్ని వెంబడించాలి. కనుక ఆయన శ్రమల్లో మనం కూడా పాలు పొందాలి. ఎందుకంటే మన పాపముల నిమిత్తము ఆయన పరిహారముగా, పాప పరిహారాంత బలిగా ఆయన అర్పించబడ్డాడు. కనుక దాన్ని జరిగించిన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనందరం కూడా సంతోషంతో, ఆనందంతో ప్రభువుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసినట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని అందరూ తల ఉంచి ప్రార్థన